హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఏంటో చూపిస్తారండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ మిరియాల చారు, మిరియాల రసం. చాలా బాగుంటుంది. ఇప్పుడు హెల్త్కు కానీ జ్వరం వచ్చినా కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు. ఇవి కొంచెం కచ్చపిచ్చ దంచుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, పసుపు, మసాలా, మెంతి పౌడర్ ఉన్న ధనియాల పౌడర్ 2 మిక్స్ చేసిన, ఉప్పు, కారం, ఎండిన మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుసు నేను చారు చేసి పక్కకు పెట్టుకున్నాం. ఆల్రెడీ చింతపండు పులుసు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా? ఇప్పుడు మనం గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇప్పుడు మనకి వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అలాంటి టైంలో ఈ విధంగా చల్లగా ఉన్నప్పుడు మిరియాల రసం ఇట్లా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ ఈజీగా ఉంటుంది. చాలా చల్లగా, ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అలాంటి టైంలో మనకి జ్వరం వచ్చినా, సర్ది ఇట్లా కోల్డ్లకి ఏమైనా అయినా కూడా మనం ఇట్లా మిరియాల చారు ఇట్లా పెట్టుకొని తాగితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కదా, జీలకర్ర ఆవాలు, మనకి జీలకర్ర ఆవాలు అనేవి వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయ దంచి పెట్టినాం కదా, అది ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం, మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. విధంగా తర్వాత ఎండిన మిరపకాయలు, ఎందుకంటే ఫస్ట్ మనము అది ఎల్లిపాయలు ఇట్లా మిరియాలు దంచిపెట్టిన వేసిన అంటే మనకి పచ్చి వాసన ఇట్లా ఘాట్ అనేది మంచిగా ఉంటుంది నూనె వేస్తే. అందుకే ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఘాటు, టమాటా ఇవన్నీ ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో. మిరియాలు ఇట్లా అవన్నీ మంచిగా మనకి నూనెలో మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ దాకా మనం టమాటాలు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ఇందాక చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. తర్వాత అప్పుడు మనం కారం, మసాలా ఇట్లా అన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి. మనకి టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులోనే మనం కొంచెం కారం వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత కారం వేయచ్చు, కాకపోతే దానికన్నా ఈ విధంగా మంచిగా నూనెలా మగ్గిన తర్వాత కారం వేయచ్చు. చింతపండు ఫ్రెండ్స్, ఈ విధంగా చింతపండులో మంచిగా కారం వేసినాం కదా, కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టినాం కదా, అది ఇందులో వేసుకున్నాం. మంచి ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం మసిలిన తర్వాత, మగ్గిన తర్వాత మనం మసాలా అనేది వేసుకోవాలి. ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ దాకా మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఆగుదాం ఫ్రెండ్స్. మన మిరియాల రసం రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మసిలిన తర్వాత, మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ ఉన్న మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇవి వేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది.
అలాగే కొత్తిమీర, కల్లిమాకు విడివిడిగా కాకుండా ఈ విధంగా కట్టలు వేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మనం కొత్తిమీర కల్లిమాకు వేస్తేనే ఇందులో చాలా టేస్ట్ వస్తుంది, ఏ సాంబార్ అయినా కానీ, చారైనా, రసమైనా. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 5 మినిట్స్ దాకా మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్, చూపిస్తారండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మంచిగా మనకి రెడీ అయిపోవాలి మంచిగా. ఇప్పుడు మనం దీన్ని రైస్ తిని ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మన మిరియాల రసం వేడి వేడిగా ఇలా చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పొగలు వెళ్తూనే ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి అంచుకి పచ్చడి కానీ, లేకపోతే బజ్జీలు కానీ, ఇలా ఏదన్నా ఒకటి సైడ్కి ఉంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ఒకటి సైడ్కి అంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.